స్థానిక సంస్థల ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించడంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ వైద్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉరా రామ్మూర్తి యాదవ్ గారు ఉన్నారు. సార్, మీ మాటలో చెప్పండి, రిజర్వేషన్ ఎట్లా ఉంది? రిజర్వేషన్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు రాహుల్ గాంధీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇవాళ మేము అధికారంలోకి వస్తే లోకల్ బాడీలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామనే మాట ఇచ్చారు. దానికి అనుగుణంగానే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక చట్టం తీసుకొచ్చి అసెంబ్లీలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ పార్టీతో ఎంఐఎం పార్టీలు కూడా యునానిమస్గా చట్టం చేశారు. ఈ చట్టాన్ని తయారు చేసి గవర్నర్కి పంపారు. గవర్నర్ నుంచి ఢిల్లీకి పంపారు, ప్రెసిడెంట్కి పోయింది. అయినా దాని సమాధానం రాలే. మళ్ళీ తర్వాత ఆర్డినెన్స్ తీశారు, ఆర్డినెన్స్ గవర్నర్కి పంపారు, మళ్ళీ తర్వాత సెంటర్కి పంపారు. ఇవాళ మళ్ళీ సమాధానం రాలేదు. ఎందుకంటే ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, రాజకీయాల్లో ఒక 50% రిజర్వేషన్ దాటొద్దనేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 42 ఇచ్చింది. ఎలా దాన్ని చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఎలాగైనా మేము ఈ బీసీలకు ఇవ్వాలి. ఇవాళ రాహుల్ గాంధీ కూడా జోడో యాత్ర చేసినప్పుడు మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సీలింగ్ అనేది 50% రిజర్వేషన్ అనేది ఎత్తివేస్తాం. ఇలా బీసీలకు వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళ వాటా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తాం, ఎమ్మెల్యేలకు కూడా ఇస్తాం, ఎంపీలకు కూడా ఇస్తాం, ఎలక్షన్లు ఇస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా ఇవాళ పోరాడుతుంటే ఎటు పరిస్థితి దిక్కులేని పరిస్థితుల్లో ఇవాళ రేవంత్ గారు ఎట్లయినా సరే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఇవాళ జీవో నెంబర్ 9 తీసి నిన్న ఇవాళ 42% లోకల్ బాడీ రిజర్వేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఎందుకు ఇదంతా ఉంటే ఇప్పుడు తమిళనాడులో 69% రిజర్వేషన్ ఉంది. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. అలాగే ఇవాళ దీన్ని అడ్డుపడకుండా ఉండాలంటే సెంటర్కు కానీ చట్టం చేసి పంపినప్పుడు కానీ ఆర్డినెన్స్ పంపినాక బీజేపీ రెస్పాండ్ కావాలి. కానీ బీజేపీ రెస్పాండ్ కావటం లేదని ఇది జీవో వచ్చింది. ఇవాళ నిజంగా చెప్పాలంటే పోయిన టర్మ్లో కూడా బీసీలకు చాలా అన్యాయం జరిగింది. బీఆర్ఎస్ గవర్నమెంట్లో 22% రిజర్వేషన్లు బీసీలకు వచ్చినాయి లోకల్ బాడీలో. ఉదాహరణకు ఒక సూర్యాపేట తీసుకోండి, ఒక నల్గొండ జిల్లా తీసుకోండి. ఒక నల్గొండ జిల్లాలో జెడ్పీలు 3 ఉంటే 3 జనరల్ అయిపోయినాయి. సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో 4 ఎంపీపీలు, 4 జెడ్పీటీసీలు ఉంటే ఒక్కటి కూడా బీసీ రిజర్వేషన్ లేదు. మున్సిపల్ చైర్మన్ జనరల్ అయింది, జిల్లా పరిషత్ చైర్మన్ జనరల్. ఇవన్నిటి కూడా ఒక్క బీసీలకు కూడా ఎక్కడ న్యాయం జరగలేదు. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు చాలా అన్యాయం చేసింది. ఇక రిజర్వేషన్ల గురించి వస్తే బీజేపీ, నేను చదువుకున్నప్పటి నుంచి చూస్తున్నా, ఎన్టీ రామారావు 45% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కానీ, మండల్ కమిషన్లో బీసీలకు 27% రిజర్వేషన్ ఇచ్చిన కానీ అప్పటి నుండి బీజేపీ వ్యతిరేకించుకుంటూనే వస్తుంది. ఇవాళ కూడా బీసీ రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఎంతసేపు ముస్లింలకు కల్పిస్తున్న మేము ముస్లింలకు వ్యతిరేకం, మతపరంగా కాదు, ఇవన్నీ కాదు. కానీ మీరేం చేయాలో మీరేం ఇస్తున్న ఇంతవరకు మీ స్ట్రాటజీ లేదు బీజేపీకి. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్, ఈ స్టేట్లో బీసీలకు మీరు ఏం రిజర్వేషన్ ఇస్తారు చెప్పండి. అది చెప్పకుండా ఆయన ఇస్తుండు, ఈయన ఇస్తుండు. ఇలా అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు, అప్పుడు నువ్వు యునానిమస్గా నువ్వు సపోర్ట్ చేసినావు. సెంటర్ పోయే వరకు మీకు ముస్లింలు కలిసి నన్ను మాట్లాడుతున్నారు. అప్పుడు ఎందుకు సపోర్ట్ చేసి, ఎందుకు అపోజ్ చేయలేదు? అందుకే బీజేపీ ఎప్పుడు రిజర్వేషన్లకు 30 ఏళ్ల నుంచి కూడా బీసీలకు వ్యతిరేకమైన, రిజర్వేషన్లకు వ్యతిరేకమైన పార్టీ బీజేపీ పార్టీ. కానీ దాన్ని కాదనుకుంటూ ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ బహుజన్ బందూక్ లాగా ఇవాళ 42% ఇచ్చాడు. ఇదే కనుక రిజర్వేషన్స్ ఇట్నే ఉంటే ఇవాళ బీసీ ఓట్ బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ వైపు పోతుంది. మొన్న కాంగ్రెస్ పార్టీ అంటే సామాజిక న్యాయాన్ని గుర్తొస్తుంది. సామాజిక న్యాయం పేరుతోటి మొన్న 5 ఎమ్మెల్సీలు ఇచ్చి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు, 4 మంత్రులు ఇచ్చి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు. ఇది కదా సామాజిక న్యాయం కావాల్సింది. కానీ ఇలాంటి సామాజిక న్యాయం బీఆర్ఎస్ పార్టీలో లోపించింది. ఒక తెలంగాణ ఉద్యమం పేరుతో రాష్ట్రాన్ని పరిపాలించారు, కానీ ఒక భవిష్యత్తులో బీసీలు ఏమైపోతారు, ఎస్సీలు ఎట్లుండాలి, ఎస్టీలకు ఎట్లుండాలి ఆలోచన లేకుండా ఇవాళ ప్రకటించారు. ఇలాంటిది ఇవాళ రేవంత్ రెడ్డి కనుక ఖచ్చితంగా ఇది ఎలక్షన్లు ఇస్తే మాత్రం రేవంత్ రెడ్డిని ఇవాళ బీసీలు మొత్తం వాళ్ళను గుండెల్లో పెట్టుకుంటారు రేవంత్ రెడ్డిని. ఇలాంటి రిజర్వేషన్ ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. అందరి కాంగ్రెస్ ఇవాళ తెలంగాణ తరఫున, ఇవాళ సూర్యాపేట ప్రజల తరఫున మేము మొత్తం తరఫున రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్, అదేవిధంగా మన రాష్ట్రంలో యూరియా కొరత చాలా ఎక్కువగా ఉంది. దీని విషయంపై చాలామంది రైతులు చాలా విధంగా బాధపడుతున్నారు. అసలు ఇది నిజంగా మన స్టేట్ గవర్నమెంట్ ప్రాబ్లం అంటారా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ సమస్య అంటారా? ఇది యూరియా ఇష్యూ.
బీఆర్ఎస్ పార్టీ ఏది మాట్లాడితే అది మాట్లాడుతూనే ఉంటుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్లో యూరియా కొరత ఉన్నప్పుడు లైన్లో లేరా రైతులు? ఇవాళ ఖమ్మంలో కదా మిర్చి రైతులకు హాతకాడీలు వేసి జైల్లో పెట్టింది బీఆర్ఎస్ పార్టీ కదా. అదే కేసీఆర్ చెప్పాడు కదా 26 లక్షల టన్నుల ఎరువులను నేను రైతులకు ఫ్రీగా ఇస్తానని 2017లో చెప్పిండు కదా. ఎన్ని ఎరువులను ఫ్రీ ఇచ్చారు? ఇది అబద్ధం కదా. ఎన్ని ఫ్రీ ఇచ్చారు? ఇవాళ స్టేట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే యూరియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో వస్తుంది. స్టేట్కి అలాట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్. అయితే మన స్టేట్కు తెలంగాణ స్టేట్కు 10 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంది. అయితే ఎప్పుడైతే పహల్గామ్ యుద్ధం వచ్చిందో దానివల్ల కొంచెం లేట్ అయింది అనేది బీజేపీ వాళ్ళే చెప్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి చేతుల్లో లేదు, ఎవరి స్టేట్ చేతుల్లో లేదు, ఇది బీజేపీ చేతుల్లో లేదు. అది మా తప్పిదమే, మేమే ఇయ్యలేకపోతామని బీజేపీ వాళ్ళు చెప్పారు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ప్రతి సంవత్సరం 32 లక్షల ఎకరాల వరి వేసేది మనం. లాస్ట్ ఇయర్ కూడా వేసారు. అయితే దానికి 10 లక్షల టన్నులు అయితే బీజేపీ ఇవ్వలేము, మేము 10 లక్షల టన్నులు యూరియాను 8 లక్షలు ఇస్తామని చెప్పారు. అక్కడనే 2 లక్షలు పోయింది. తర్వాత ఏమైంది, వాళ్ళు 5 లక్షలు ఇచ్చారు, అంటే 50% ఇచ్చారు, 32 లక్షల ఎకరాలు. కానీ అనూహ్యంగా ఈసారి 55 లక్షల ఎకరాల వరి వేసారు. ఎప్పుడైతే 55 లక్షల ఎకరాలు ఇచ్చేవరకే దాదాపు 20 లక్షల ఎకరాలు పోయినసారి కంటే ఎక్కువైంది. 10 లక్షల టన్నుల ఎకరాలు 32 లక్షలకు వచ్చే బదులు 5 లక్షలు ఇచ్చేవరకు దాదాపు ఆల్మోస్ట్ ఆల్ మనకు 18 లక్షల టన్నుల యూరియా అవసరానికి 5 లక్షలు వచ్చింది. దాంతో అది కదా మా ఆలోచించవలసింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ టైంలో యూరియా ప్రాబ్లం ఉంది, వాళ్ళు లైన్లో ఉన్నారు. మిర్చి రైతులకు ఒక ఆతకాడీలు అరెస్ట్ చేసిన చరిత్ర ఉంది. కాబట్టి ఇదంతా యూరియా ప్రాబ్లం ఓన్లీ వీళ్ళు క్రియేట్ చేసేదే తప్పే, అది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేతుల్లో లేదు. ఓన్లీ బీజేపీ గవర్నమెంట్ అలాట్మెంట్ చేయవలసినంత యూరియా అలాట్ చేయలేదు. కొంచెం ఇబ్బందులు వస్తాయి. ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాళ ఫైట్ చేస్తున్నారు, ఖచ్చితంగా యూరియా వస్తుంది. కొంచెం అటు ఇటు లేటు ప్రజలకు అందుబాటులో ఉంచేటందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తున్నది. యూరియా కూడా ఖచ్చితంగా అందరు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి ఉన్నది. వాళ్ళకు అందుకే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ రైతు భరోసా మొత్తం ఇచ్చేసిండు. కాబట్టి 9,000 crores ఎట్ ఏ టైం ఇచ్చేసిండు వాళ్ళకు. ఇవన్నీ వేసింది కాబట్టి రైతు భరోసా ఇచ్చిండు. కాబట్టి ఇవాళ వాళ్ళందరూ రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అందరినీ చూసుకుంటాడు. సార్, నిన్న కేటీఆర్ గారు ముఖ్యమంత్రిపై అనేక రకాల ఆరోపణలు చేశారు కదా. ఒక్కొక్క ఓటు 3 కోట్లకు అమ్ముకొని ఉద్యోగాలన్నీ అమ్ముకున్నారని చెప్తున్నారు కదా. దీనిపై మీరేమంటారు? ఇది ఇంకా కేటీఆర్ది అయితే ఇంకా ఆశాస్పదం. ఆయన దాదాపు గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చినాయి. ఆ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చారు, తప్పు ఉంది అనేది టెక్నికల్ పాయింట్ ఉంది, మళ్ళీ చెల్లెం అనేది ఇస్తే ఇదే అదునుగా కనీసం వెనక ముందు ఆలోచించుకోకుండా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఇదివరకు ఒక మంత్రిగా చేసిన వ్యక్తి, ఇష్టం వచ్చిన ఆరోపణలు ఆలోచించకుండా ఒక్కొక్క గ్రూప్ 1 పోస్టు 3 కోట్ల కంటే 533 పోస్టులను దాదాపు 1,700 కోట్లకు అమ్ముకుంటని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ తర్వాత డబుల్ బెంచ్ 2 జడ్జీలతో ఇచ్చినది ఇవన్నీ కరెక్టే. గ్రూప్ 1 అని అందరికీ కూడా జాబ్స్ ఇవ్వచ్చు, ఇవన్నీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వచ్చు అన్న తర్వాత ఇవాళ వచ్చిన జాబ్స్ చూస్తుంటే మనం ఎవరెవరికి వచ్చినాయని చూస్తుంటే ఒక ఆమె మున్సిపల్ దాంట్లో పనిచేస్తున్నది, మున్సిపల్ స్వీపర్ కొడుకు డిప్యూటీ కలెక్టర్ వచ్చాడు. ఒక రైతు టైర్ పంక్చర్ చేసుకునే ఆమె కూతురు డిఎస్పీ అయిపోయింది. ఇలాంటి వాళ్ళు ఒక తల్లిదండ్రులు లేని వాళ్ళకు ఒక 181 ర్యాంక్ వచ్చింది, అమ్మ నాన్న లేని వాళ్ళు, పేదోళ్ళు ఇవాళ చూస్తుంటే మనకే కన్నీళ్ళు వస్తున్నాయి, బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఇలాంటి వాళ్ళకు కలెక్టర్లే, డిప్యూటీ కలెక్టర్ అయితే ఎంతో పేదోళ్ళు దాదాపు ఒక ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు వీళ్ళందరికీ ఒక మంచి ర్యాంకులతో కలెక్టర్ అయితే వీళ్ళందరూ 3 కోట్లు ఇచ్చి ఒక పోస్టు కొనగలరు. వాళ్ళని చూస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. ఒక అతనైతే మా అమ్మ చచ్చిపోయింది, మా నాన్న చచ్చిపోయింది, మా అమ్మ కోరిక నేను కలెక్టర్ కావాలి, 181 ర్యాంక్ అయింది, నేను 3 కోట్లు ఇచ్చి నేను కొనుక్కోగలుగుతున్నాయి. ఇంత దుర్మార్గంగా కేటీఆర్ మాట్లాడుతున్నట్టు ఇవన్నీ చూస్తే బాధ అనిపిస్తుంది. ఇలాంటి అందుకనే చిల్లర మాట్లాడకుండా ఒక డిగ్నిఫైడ్ లీడర్గా, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక మాజీ మంత్రిగా ఇవాళ అట్లా మాట్లాడటం నేర్చుకోవాలి. కానీ ఇష్టం వచ్చిన అభాండాలు ఇస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ గ్రూప్ 1 సక్సెస్ఫుల్గా నడిపిండు. అదే బీఆర్ఎస్ గవర్నమెంట్లో గ్రూప్ 1 పేపర్ లీక్, గ్రూప్ 2 పేపర్ లీక్, గ్రూప్ 3 పేపర్ లీక్, ఒక ఎస్ఐలో ఇంజనీర్ల ఎగ్జామ్ పేపర్ లీక్, ఇవన్నీ లీకులు జరిగిన తర్వాత ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఇలా రేవంత్ రెడ్డికి ఎడ్యుకేషన్ సిస్టమ్ వైపు 60,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ట్రాన్స్ఫర్స్ కానీ
ఇవాళ గ్రూప్ 1 గ్రూప్ కండక్ట్ ఎగ్జామ్ కానీ బ్రహ్మాండంగా నడిపిండు. ఇవాళ పేదలకు చాలా కష్టపడి చదివిన వాళ్ళందరికీ ఇవాళ మంచి ఆర్డీఓలు అయ్యిండ్రు, డిప్యూటీ కలెక్టర్లు అయ్యిండ్రు, ఇవాళ డిఎస్పీ ర్యాంకులు వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉన్నారు. బ్రహ్మాండంగా వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని అభినందిస్తారు. బ్రహ్మాండంగా ఇవాళ సక్సెస్ఫుల్గా రన్ చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో బ్రహ్మాండమైన ముఖ్యమంత్రి, మంచి బలవంతమైన లీడర్ రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా చెప్పగలను.